భారత్ మీడియా న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. దేశంలోని 32,000 టన్నుల పసిడి ఇళ్లలోని బంగారం రీసైకిల్ చేద్దామని ప్రధాని మోదీ పిలుపు. ప్రమాణ స్వీకారం చేసిన సుప్రీంకోర్టు కొత్త న్యాయమూర్తులు. వారితో ప్రమాణ స్వీకారం చేయించిన సిజేఐ జస్టిస్ సూర్యకాంత్. దావూద్ కు పాక్ ఐఎస్ఐ అండ. కరాచీ నుండే భారత్ పై కుట్రలు. ఢిల్లీ పోలీసుల దర్యాప్తులో సంచలన నిజాలు. గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలంటూ మౌల్వీల డిమాండ్పై స్పందించిన యూపీ సీఎం యోగి. చెప్పేదొకటి చేసేదొకటి అనే రీతిలో ద్వంద్వ ప్రమాణాలు తగదని హితవు. పరేడ్ గ్రౌండ్స్ లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు. ప్రభుత్వ పురోగతిని వివరించిన సీఎం రేవంత్ రెడ్డి. పెద్ది వేదికపై మంత్రి కందుల దుర్గేష్ కీలక ప్రకటన. ఏపీలో సినిమా పరిశ్రమ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్న మంత్రి. తెలంగాణ భవన్లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు. కళాకారులను సన్మానించిన కేటీఆర్. యువగలం బ్యాచ్ కు దొడ్డిదారిన ఉద్యోగాలు. విద్యాశాఖ లూటిపై ఆర్టీఏ ద్వారా ప్రశ్నించిన మాజీ మంత్రి పేర్ని నాని. హైదరాబాద్ ట్యాంక్ బండ్పై ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం ఏర్పాటు చేయాలి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన కల్వకుంట్ల కవిత. డిఎస్సీ అక్రమాల బాధ్యులను శిక్షించాల్సిందే. వైసీపీ నేత కేకే రాజు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా డిమాండ్. విజయవాడలో అట్టహాసంగా జరిగిన పెద్ది ప్రీ రిలీజ్ వేడుక. 10 ఏళ్లకు ఒకసారి వచ్చే కథ పెద్ది అని రామ్ చరణ్ అభివర్ణన. పసిడి ప్రియులకు ఊరట. స్థిరంగా బంగారం ధరలు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న అనిశ్చిత నేపథ్యంలో దేశ విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి తగ్గించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు ఒక కీలక పిలుపునిచ్చారు. కొత్తగా బంగారం దిగుమతి చేసుకునే బదులుగా ఇళ్లలో, దేవాలయాల్లో నిరుపయోగంగా ఉన్న బంగారాన్ని రీసైక్లింగ్ చేయడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలని ఆయన సూచించారు. ఈ విధానం ద్వారా బంగారం దిగుమతులపై ఆధారపడడాన్ని గణనీయంగా తగ్గించవచ్చని ప్రధాని అభిప్రాయపడ్డారు. ప్రధాని పిలుపును జ్యువెలరీ సంఘాలు స్వాగతించాయి. పాత బంగారాన్ని మార్చుకునే వారికి తక్కువ తరుగుతో కొత్త డిజైన్లు అందించే కార్యక్రమాన్ని ఇప్పటికే ప్రారంభించాయి. మరోవైపు బంగారం ధరలు రికార్డు స్థాయిలో ఉండడంతో వివాహాలు, ఉన్నత విద్య వంటి అవసరాల కోసం పాత నగల్ని మార్చుకోవడం వినియోగదారులకు కూడా లాభదాయకంగా మారింది. మొత్తం మీద దిగుమతి చేసుకునే వినియోగదారులకు కాకుండా దేశంలో ఉన్న వనరులనే సమర్థవంతంగా వాడుకునే ఆర్థిక వ్యవస్థగా మారాలనేది ఈ పిలుపు వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశమన్నారు.
సుప్రీంకోర్టుకు 5 కొత్త న్యాయమూర్తులు నియమితులైన సంగతి తెలిసిందే. కొలీజియం సిఫార్సుల మేరకు కేంద్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనకు రాష్ట్రపతి ముర్ము ఆమోద ముద్ర వేయడంతో కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రోజు 5 కొత్త న్యాయమూర్తిని సుప్రీంకోర్టులో ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్ శ్రీ చంద్రశేఖర్, జస్టిస్ సంజు, జస్టిస్ అరుణ్ పల్లి, జస్టిస్ వెంకటి సుబ్రమణి జడ్జిలుగా ప్రమాణ స్వీకారం చేశారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. కొత్తగా నియమితులైన 5 న్యాయమూర్తులతో కలిపి సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 37కు చేరుకుంది. సుప్రీంకోర్టులో ప్రస్తుతం జస్టిస్ బివి నాగరత్న మాత్రమే మహిళా న్యాయమూర్తిగా ఉన్నారు. ఇప్పుడు జస్టిస్ మోహన బాధ్యతలు చేపట్టడంతో సుప్రీంకోర్టులో మహిళా న్యాయమూర్తుల సంఖ్య 2కు చేరుకుంది. అండర్ వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీం పాకిస్తాన్లోని కరాచీ నుండి తన ఉగ్ర కార్యకలాపాలను కొనసాగిస్తున్నాడనే విషయం మరోసారి రుజువైంది. దావుద్ సిండికేట్ నడుపుతున్న భారీ టెర్రర్ మాడ్యూల్ను ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ తాజాగా భగ్నం చేసింది. ఈ కేసులో 8 మందిని అరెస్టు చేసి విచారించగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఢిల్లీ, ముంబై నగరాల్లో దాడులకు ఈ ముఠా ప్రణాళిక రచించినట్టు తెలుస్తుంది. నిందితుల విచారణలో దావుద్ ఇబ్రహీం ఇప్పటికీ కరాచీలోని క్లిఫ్టన్ రోడ్లోనే నివసిస్తున్నట్లు స్పష్టమైంది. ఇతని ముఖ్య అనుచరుడైన ముద్దసర్ హుస్సేన్ సయ్యద్ అలియాస్ మున్నా జిగాణంతో తాము టచ్ లో ఉన్నామని నిందితులు అంగీకరించారు. ఆపరేషన్ మొత్తం క్లిప్టన్ రోడ్ నుండే జరగడం దావుద్ అక్కడే ఉన్నాడనడానికి బలమైన ఆధారమని ఓ అధికారి పేర్కొన్నారు. फ्रेंड्स, आज हम लोग यहाँ इकट्ठा हुए हैं टू ब्रीफ यू अबाउट ए इम्पोर्टेंट मॉड्यूल जिसको स्पेशल सेल ने और इंटेलिजेंस एजेंसीज की मदद से वी बस्टेड। ये एक पाक ISI स्पॉन्सर्ड और अंडरवर्ल्ड, मुंबई अंडरवर्ल्ड से जुड़ा हुआ नेटवर्क है। स्पेशल सेल ने 19 तारीख को और उससे पहले 17 तारीख को एक विजय शूटर नाम के डॉन को पुणे से पिक किया था। उसके डिस्क्लोजर पे साहिबगंज से एक नीतीश पासवान को बाद में पिकअप किया गया। इन दोनों की बातचीत से पता चला कि ये पाक ISI से जुड़े हैं, सजाद भट्टी नेटवर्क से। इनकी पूछताछ से और पता चला कि कुछ मुंबई और दिल्ली में भी मॉड्यूल्स हैं। वो मॉड्यूल्स दिल्ली और मुंबई में अटैक करने की पूरी तैयारी में हैं। इसमें हम लोगों ने काफ़ी सारी टेक्निकल सर्वेलेंस की और टेक्निकल सर्वेलेंस के बाद 2 लड़कों को मुंबई से पिक किया। एक का नाम है तौकीर शेख और दूसरा है अरबाज खान। तौकीर शेख और अरबाज खान भी उन्हीं मॉड्यूल्स में जुड़े हुए थे, उन्हीं हैंडलर से जुड़े हुए थे जिन हैंडलर से पहले विजय शूटर जुड़ा था। గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలంటూ కొందరు ముస్లిం మౌల్యులు చేస్తున్న డిమాండ్పై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కౌంటర్ ఇచ్చారు. చెప్పేది ఒకటి చేసేది ఒకటి అనే రీతిలో ద్వంద్వ ప్రమాణాలు తగదని హితో పలికారు. గోమాత ఎప్పుడు దేశానికి తల్లిగానే ఉంటూ వచ్చిందని, జాతీయ హోదా చెల్లుబాటును లాంఛనంగా ప్రకటించాల్సిన అవసరమే లేదని స్పష్టం చేశారు. ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని కొందరు మౌలానులు డిమాండ్ చేసినట్టు నా దృష్టికి వచ్చింది. గోవు ఇప్పటికే మన తల్లి, ఆవులతో మన బంధం ఈనాటిది కాదు, కాలానికి అతీతమైన అనుబంధం ఇది. తల్లి పిల్లల మధ్య అనుబంధాన్ని కొత్తగా నిర్వచించడం, లాంఛన పూర్వకంగా ప్రకటన చేయాల్సిన అవసరం ఎంత మాత్రం లేదని బిజ్నోర్లో జరిగిన ఒక కార్యక్రమంలో యోగి పేర్కొన్నారు. ఒకవైపు మీరు ముస్లిం మౌల్యులు పశువధను ప్రోత్సహిస్తూ మరోవైపు ఆవును జాతీయ జంతువుగా ప్రకటించమని డిమాండ్ చేస్తున్నారు. ఇది మీ ద్వంద్వ ప్రమాణాలకు అద్దం పడుతుందని యోగి ఘాటుగా విమర్శించారు. मैं इस समय एक चलन देख रहा हूं, तमाम मौलवी और मौलाना इस समय एक बयान दे रहे हैं, कह रहे हैं गाय को राष्ट्रीय पशु घोषित करो। अबे हमने कहा कि गौ हमारी माता है, जन्म जन्मांतर का नाता है। क्या मां और पुत्र के बीच में कुछ घोषित करने की आवश्यकता पड़ती है क्या? क्या किसी पुत्र को बताने की आवश्यकता पड़ती है कि तुम्हारी मां है, इसका सम्मान करो? ये हमारे संस्कार हैं। हमने अपनी मां के बारे में जो सम्मान का भाव रखते हैं वह भी
और हमने गाय को माता माना है, तो गाय तो हमारे लिए माता है, वो पशु नहीं। पशु तुम्हारी बुद्धि है जो तुम हमारी गौ माता को पशु बोलते हो। तुम्हारी सोच पशुवत है जो तुम गौ माता को पशु बोल रहे हो, और तुम्हारा ये दोगलापन है कि जो एक और गौकसी को प्रश्रय देते हो। मैं देख रहा था बकरीद में तमाम उनके चेले चपाटे अपने सोशल मीडिया हैंडल पर बगर ईद पर गौ माता का चित्र दिखा करके ప్రపంచానికి తెలంగాణను గేట్వేగా నిలబెట్టాలన్నది తన కళ అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. దానికి తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంటే మార్గమని తెలిపారు. 2034 నాటికి $1 ట్రిలియన్, 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీగా నిలబెట్టాలన్నది తమ ప్రభుత్వ సంకల్పమని స్పష్టం చేశారు. దీనికి ప్రజల అండదండ సహకారం కావాలని కోరారు. ప్రజల ఆశీర్వాదంతో ఈ లక్ష్యాన్ని చేరుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాల్లో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు ఆయన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం సీఎం జాతీయ జెండాను ఎగురవేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. 2.5 ఏళ్లలో అన్ని ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పై అభిమానం చూపారని సీఎం రేవంత్ తెలిపారు. చెప్పదలుచుకున్నాను మిత్రులారా, దేశంలోనే కాదు ప్రపంచానికే తెలంగాణను గేట్వేగా నిలబెట్టాలన్నది నా స్వప్నం. దానికి మార్గం తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్. 2034 నాటికి $1 ట్రిలియన్ ఎకానమీగా, 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీగా తెలంగాణ ఉండాలన్నది ప్రజా ప్రభుత్వం యొక్క సంకల్పం. దీనికి ప్రజలందరూ అండదండలు కావాలి. మీ అందరి సహకారం ఆశీర్వాదంతో ఈ లక్ష్యాన్ని చేరుకుంటామన్న విశ్వాసం నాకు సంపూర్ణంగా ఉన్నది. ఈ ఆర్థిక వృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. తెలంగాణ అభివృద్ధికి పునరంకితం కావాలని కోరుకుంటూ మీ అందరికీ మరొక్కసారి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ మిత్రులారా, పుట్టుక నీది, చావు నీది, బతుకంత దేశానిది అన్న ప్రజాకవి కాళోజీ మాటలే స్ఫూర్తిగా డిసెంబర్ 7, 2023న బాధ్యతలు స్వీకరించిన క్షణం నుండి ప్రతి క్షణం తెలంగాణ హితమే పరమార్థంగా, రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా, పేదరిక నిర్మూలననే ప్రాధాన్యంగా ప్రజాప్రభుత్వం పనిచేస్తున్నది. సమాజ ఆకాంక్షలకు మేము వారధులం. అందుకే మీరిచ్చిన ఈ అవకాశాన్ని మేము అధికారం అని సంబోధించడం లేదు. మమ్మల్ని మేము పాలకులుగా అనుకోవడం లేదు. మీకు సేవకులుగా బాధ్యత నిర్వహిస్తున్నాం. ప్రభుత్వం అంటే 4 చేతుల్లో ఉండే పెత్తనం కాదు, 4 కోట్ల ప్రజల ఉమ్మడి ప్రతినిధి అని మేము భావిస్తున్నాం. బాధ్యతగా పనిచేస్తున్నాం. అందుకే ఇది కేవలం పరిపాలన చేసే ప్రభుత్వం కాదు, ప్రజాస్వామ్య ఆకాంక్షలను నెరవేర్చే ప్రజా ప్రభుత్వం అని గర్వంగా చెప్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో సినీ పరిశ్రమ అభివృద్ధికి తమ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని, పరిశ్రమకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ భరోసా ఇచ్చారు. విజయవాడలో జరిగిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పెద్ది సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తరపున చిత్ర పరిశ్రమకి ఈ హామీ ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఏపీలో షూటింగ్లతో పాటు స్టూడియోలు, రికార్డింగ్ థియేటర్ల వంటి మౌలిక సదుపాయాలు నిర్మించేందుకు నిర్మాతలు ముందుకు రావాలి. వారికి సింగిల్ విండో విధానంలో అనుమతులు ఇచ్చేందుకు మేము సిద్ధంగా ఉన్నామని ఆయన పిలుపునిచ్చారు. ముందుగా ఒక కీలకమైనటువంటి సమయంలో ఆంధ్రదేశం నడిబొడ్డులోని విజయవాడలో ఒక అద్భుతమైనటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ని పెద్ది రూపంలో నిర్వహిస్తున్నటువంటి వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంస్థ నిర్మాతలకి, దర్శకులు బుచ్చుబాబు గారికి, అదేవిధంగా సుప్రసిద్ధ హీరో, ఒక లెగసీని కంటిన్యూ చేస్తున్నటువంటి రామ్ చరణ్ గారికి,
అదేవిధంగా ఈ మొత్తం టీంకి సంబంధించినటువంటి అందరికీ అన్నిటికంటే మించి ఇంత పెద్ద ఎత్తున విచ్చేసి ఈ కార్యక్రమాన్ని సంపూర్ణమైనటువంటి విజయవంతమైనటువంటి కార్యక్రమంగా నిలబెట్టడానికి మీరందరూ విచ్చేసినటువంటి మెగా అభిమానులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ పెద్ది అనేటువంటి సినిమా ఒక అద్భుతమైనటువంటి దృశ్య కావ్యంగా నిలబడుతుందని చెప్పడానికి ఇప్పటికే విడుదలైనటువంటి గ్లిమ్స్ చూసినా అదేవిధంగా ట్రైలర్ చూసినా మనకు పూర్తిగా అర్థమవుతూ ఉంది. మనందరికీ తెలుసు రామ్ చరణ్ గారి యొక్క నటనలోని పరిపక్వత అనేది రంగస్థలంలోనే మనం చూడడం జరిగింది. అయితే ఇవాళ మనం ఇంకా సినిమా పూర్తిగా చూడకపోయినా ఆ గ్లిమ్స్ చూసినప్పుడు కానీ ట్రైలర్ చూసినప్పుడు కానీ నాకు అనిపించింది ఒక్కటే, ఇలాంటి రస్టిక్ ఫిలిం పీరియాడిక్ ఫిలింలో మామూలు లవ్ ఓరియంటెడ్ హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండా ఆవిష్కరించారు. అలాగే జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాల వేసి బీఆర్ఎస్ నేతలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు తెలంగాణ కళాకారులకు కేటీఆర్ సన్మానం చేశారు. దశాబ్దాల తరబడి సాగిన వివక్ష, అవమానాలు, అణచివేతకు ముగింపు పలికిన జూన్ 2వ తేదీ తెలంగాణ చరిత్రలోనే అత్యంత అద్భుతమైన రోజని ఆయన అభివర్ణించారు. అమరవీరుల త్యాగాలు, ఉమ్మడి ఆత్మగౌరవ పోరాటం వల్లే తెలంగాణ ప్రజలు విముక్తి సాధించారని కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ఎల్లప్పుడూ తెలంగాణ ప్రగతి, ప్రజా సంక్షేమమే ఏకైక లక్ష్యంగా పనిచేసిందని స్పష్టం చేశారు. అడ్డదారిలో అధికారంలోకి వచ్చిన అడ్డగాడిద కాంగ్రెస్ ఇవాళ తెలంగాణను మళ్ళీ ఒక 25 ఏళ్ళు వెనుకకు నెట్టే పరిస్థితి తీసుకొని వచ్చింది రేవంత్ రెడ్డి నాయకత్వంలో. గ్యారంటీల గారడీలతోని గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి ఇవాళ వడ్డిచ్చిన విస్తర్ లాంటి రాష్ట్రాన్ని కుక్కలు చింపిన ఇస్తారు చేస్తూ ఉన్నాడు. ఈ 30 నెలల్లో సరిగ్గా ప్రభుత్వానికి కూడా 50% టైం అయిపోయింది. ఈ రోజుతో రేపటితో ఈ 30 నెలల్లో కుప్పకూలని రంగం లేదు, మోసపోయి గోసపడని వర్గం లేదు. సంతోషంగా సాగిన వ్యవసాయం ఇవాళ సంక్షోభంలో కూరుకొని పోయింది. రైతు బంధు లేదు, ఎరువులు ఇచ్చేటోడు లేడు, కనీసం పలకరించేటోడు లేడు. ఆరుగాలం కష్టపడి పండించిన రైతు ఇవాళ 60 రోజులు పడిగాపులు గాయాల్సిన పరిస్థితి వస్తున్నదా ధాన్యం అమ్ముకోవడానికి? 60 రోజులు 70 రోజులు ఆనాడు ధాన్యాన్ని కళ్ళకద్దుకొని కొనుక్కునే ప్రభుత్వం పోయి ఇవాళ కాళ్ళు పట్టుకున్నా కనికరించని దౌర్భాగ్య ప్రభుత్వం వచ్చిందనే బాధ కలుగుతా ఉన్నది. ఇది వాస్తవం. ఇవాళ పారిశ్రామికవేత్తల తలకు తుపాకులు పెట్టే పరిస్థితి వచ్చింది. ఇక్కడ నుంచి పారిశ్రామికవేత్తలు గుజరాత్కు, తమిళనాడుకు, ఆంధ్రాకు పారిపోయే పరిస్థితి వచ్చింది. ఇవాళ బదనాం చేయాలనే ఉద్దేశంతో సాగునీటి ప్రాజెక్టుల మీద, కేసీఆర్ గారి ఆనవాళ్ల మీద కుట్రతో కక్షగట్టి చెరిపేసే ఒక చిల్లర ప్రయత్నం జరుగుతున్నది. గోదావరి కృష్ణా జలాలను కూడా గురువు గారికి సంతర్పణ చేసే కార్యక్రమం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. 70 లక్షల మంది తెలంగాణ రైతన్నల నోట ఇవాళ ఒకటే మాట వినబడుతున్నది. 4 సార్లు రైతు బంధును ఎగ్గొట్టిన నయవంచకుడు రేవంత్ రెడ్డి, యూరియా కూడా ఇవ్వని చేతగాని అసమర్థ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పంటను కొనలేని సన్నాసి రేవంత్ రెడ్డి. ఇది నేను చాలా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో జరిగిన 2025 డిఎస్సి నియామకాల్లో పెద్ద ఎత్తున అవినీతి, తీవ్ర నిర్వహణ లోపాలు జరిగాయని వైఎస్ఆర్సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి పేర్ని వెంకటరామయ్య తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మెగా డిఎస్సి పేరుతో నిరుద్యోగుల్ని దగా చేశారని, కలెక్టరేట్లలో కనీసం మెరిట్ లిస్టులో కూడా పెట్టకుండా జీఎస్టీ చట్టం తరహాలో ఈ నియామక ప్రక్రియను అత్యంత గందరగోళంగా మార్చివేశారని మండిపడ్డారు. మంత్రి లోకేష్ తన యువగరం పాదయాత్రలో వెంట నడిచిన వారికి తమ సొంత సంస్థ హెరిటేజ్ లో ఉద్యోగాలు ఇచ్చినంత సులభంగా స్పోర్ట్స్ కోటా కింద చివరకు పేకట్ ఆడేవారికి కూడా దొడ్డిదారిన టీచర్ పోస్టులు కట్టబెట్టారని ఆరోపించారు. టెట్ డిఎస్సి పరీక్షల నిర్వహణతో పాటు ఈ స్పోర్ట్స్ కోటా అక్రమాలపై తాము సచివాలయంలో ఆర్టీఐ ద్వారా 16 రకాల అంశాలపై దరఖాస్తు చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వాళ్ళ హెరిటేజ్ కంపెనీలో ఉద్యోగాలు ఇచ్చినంత తేలికగా డిఎస్సిలో కూడా ఉద్యోగాలు ఇచ్చేశాడు. అందుకోసమే పరీక్ష అంటే చూడండి, ఎగ్జామ్ లేకుండా అంటే డిఎస్సి కానీ టెట్ కానీ ఎగ్జామ్ రాయకుండా స్పోర్ట్స్ కోటా కింద, ఆ స్పోర్ట్స్లో ఏంటి అంటే నేను మొన్నటిదాకా ఏమనుకున్నానంటే ప్యాకాట్ పెడితే ఎమ్మెల్యేలు ఒప్పుకోరు అనుకున్నాను. ప్యాకాట్లో స్పోర్ట్స్ అంటే మెరిట్ వాళ్ళని ప్యాకాట్ పోటీలు పెట్టి దాంట్లో తీసుకుంటే ఎమ్మెల్యేలు ఒప్పుకోరు. మాట నువ్వేట తీసుకుంటావే లోకేష్, చంద్రబాబు నాయుడు గారు అని ఆపారే అనుకున్నా. తీరా జీవో చూస్తే ఆ కొత్త జీవోలో 40వ ఆట బ్రిడ్జి ప్యాకాట, దాన్ని కూడా వదల్లా. ప్యాకాట్లో బాగా పోటీ ఫస్ట్ వచ్చినా కూడా టీచర్ ఉద్యోగంగా తీసుకున్నటువంటి పరిస్థితి. అంటే అదొక క్వాలిఫికేషన్. 40వ ఆట చూసుకోండి మీరు కావాలంటే.
బి కేటగిరీలో 40 ఆట బ్రిడ్జి. బ్రిడ్జ్ అంటే ఏంటి? పేక ముక్కలతో ఆడేటువంటి ఆట బ్రిడ్జి. దానిలో బాగా తర్ఫీదు, దాని నైపుణ్యం చూపించినా కూడా టీచర్ అయిపోవచ్చు. ఎంత పనోళ్ళండి మీరు అసలు. లోకేష్ గారు, మీ ప్రభుత్వం ఎంత పనోళ్ళు అంటే, నీకు నచ్చిన వాళ్ళకి ఉద్యోగం. ఎంత దుర్మార్గం అంటే, ఊళ్ళో 2 ముఠాలు కక్షలు కట్టి వాళ్ళలో వాళ్ళు చంపుకుని, అంతకుముందు వాళ్ళ నాన్న నీళ్లు చంపుతారు, వీళ్ళ నాన్న నీళ్లు చంపుతారు. దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రుద్ది వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చాం, మేము మా వాళ్ళని చంపేస్తే ఉద్యోగాలు ఇచ్చాం. ఈ హెరిటేజ్లో ఎందుకు ఎవరు? గవర్నమెంట్లో ఉద్యోగాలు ఇవ్వటం ఏంటి మీ పార్టీ వాళ్ళకి? మీకు చేతనైతే నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఆ మర్డర్ చేసి ఉంటే ఉరిశిక్ష వేయించండి. మీ ప్రభుత్వంలో కేసులు వాదించి మీ పోలీసులతో సాక్ష్యాధారాలను గట్టిగా బిగించి ఉరిశిక్ష వేయించండి. గవర్నమెంట్లో ఉద్యోగాలు ఏంటి? హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఆగస్టు 6వ తేదీన ప్రొఫెసర్ జయశంకర్ జయంతి నాటికి ఈ విగ్రహం ఏర్పాటు చేయాలని సూచించారు. తెలంగాణ ఆవిర్భావానికి 12 ఏళ్లు పూర్తయిన జయశంకర్ విగ్రహం ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేయలేదని ఆవేదన చెందారు. జయశంకర్ విగ్రహాన్ని రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పాటు చేయకపోతే తమకు ఈ విగ్రహం అనుమతి ఇవ్వాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఉద్యమ వీరులకు కవిత స్మరించుకున్నారు. బంజారా హిల్స్ టీఆర్ఎస్ కార్యాలయంలో కవిత మీడియాతో మాట్లాడారు. ఉద్యమకారులకు తగిన గౌరవం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కవిత మొత్తం తెలంగాణ ఉద్యమానికి కూడా ఒక దిక్సూచిలాగా ఉండి తెలంగాణ ఉద్యమానికి మంచి సైద్ధాంతిక ప్రాతిపదికనిచ్చినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారిని ప్రత్యేకంగా తలుచుకుంటా ఉన్నాం. వారిని గత 12 సంవత్సరాలుగా మనము హైదరాబాదులో విగ్రహం పెట్టి గౌరవించుకోలేకపోయినాం. మనము తెలంగాణ జాగృతి సంస్థగా 4 జిల్లాల్లో జయశంకర్ సార్ విగ్రహాలు పెట్టుకుంటూ వారిని గుర్తు చేసుకుంటూ వారి పుట్టినరోజు నాడే తెలంగాణ జాగృతి యొక్క ఆవిర్భావ దినోత్సవంగా చేసుకుంటూ వారి స్మృతులను ఈ తెలంగాణ ప్రజలు ఎన్నటికీ కూడా మర్చిపోకుండా మన సంస్థ కాపాడుకుంటూ వచ్చింది. అందుకనే తెలంగాణ జాగృతి నుండి ప్రభుత్వానికి మేము ఒక విజ్ఞప్తి చేసినాము. ఇవాళ మరొకసారి మేము ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి రాసినటువంటి లేఖలు, ఇచ్చినటువంటి డిజైన్లను చూపిస్తా ఉన్నాను. నేను ప్రొఫెసర్ జయశంకర్ గారి విగ్రహాన్ని ఈ విధంగా ఉండాలి అని చెప్పి మేము ఇప్పుడు కాదు 2014 నుండి ప్రయత్నం చేస్తూ వచ్చినాం. ఆనాటి ప్రభుత్వం పట్టించుకోలేదు. 2017లో ప్రత్యేకించి మున్సిపల్ శాఖకు ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపి మరి ఈ ప్లేస్ను, ఈ ప్లాన్ను అన్నిటినీ కూడా ఇవ్వడం జరిగింది. ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మేము కోరేది ఏంటంటే, ప్రొఫెసర్ జయశంకర్ గారు ఇచ్చినటువంటి ఒక సైద్ధాంతిక పునాది మీదనే తెలంగాణ ఉద్యమం గట్టిగా వేళ్ళూనుకొని నిలబడ్డది. దాన్ని ముందు డిఎస్సీలో ఏ విభాగంలో చూసినా అడుగడుగున అక్రమాలే కనిపిస్తున్నాయని, వీటిపై తాము ఆధారాలతో ప్రశ్నిస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదని, దీనికి నిరసనగా ఇవాళ కలెక్టరేట్ల ముందు నిరసన తెలిపామని వైఎస్ఆర్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, పార్టీ యోజన విభాగ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా వెల్లడించారు. విశాఖ కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపే అధికారులకు వినతి పత్రం సమర్పించాక కేకే రాజు, జగంపూడి రాజా సిటీ కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్ లో మాట్లాడారు. ప్రభుత్వం ఇప్పటికైనా డిఎస్సీ అక్రమాలపై స్పందించి విద్యామంత్రి లోకేష్ ను కేబినెట్ నుండి తప్పించాలని, సిబిఐ లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని కేకే రాజు, జగంపూడి రాజా డిమాండ్ చేశారు. ఏదైతే 2024 ఎన్నికలకు ముందే జగన్మోహన్ రెడ్డి గారు ఆవేళ డిఎస్సీ నోటిఫికేషన్ అత్యంత పారదర్శకంగా ఇస్తే కేవలం ఒక ఉద్దేశపూర్వకంగా దానిని రద్దు చేసి ధనార్జనే ధ్యేయంగా ప్రచార పిచ్చతో మెగా డిఎస్సీ పేరిట ఒక మెగా స్కామ్కి ఈ ప్రభుత్వం తెరలేపిందని చెప్పి ఖచ్చితంగా ఈ డిఎస్సీ ఎగ్జామ్ నిర్వహణ అంతా కూడా మనం గమనిస్తే స్పష్టంగా అర్థమవుతాం. ముఖ్యంగా ఏదైతే ఈ శాఖకి మంత్రిగా పనిచేస్తూ ఉన్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సుపుత్రులు నారా లోకేష్ గారు కేవలం ఒక ముఖ్యమంత్రి కొడుకుగా మాత్రమే అర్హత కలిగి ఉండడం, ఈవేళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు, యువత తాలూకా శాపం కింద మారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో అన్ని జిల్లా కలెక్టరేట్ల దగ్గర డిఎస్సికి సంబంధించి డిఎస్సిని మెగా డిఎస్సిని మెగా దగా డిఎస్సిగా మార్చిన ఈ కూటమి ప్రభుత్వంపై డిఎస్సిలో నష్టపోయిన, అన్యాయానికి గురైన
అభ్యర్థుల తరపున ఈరోజు వినతి పత్రాలు సమర్పించి వారి తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం పోరాటానికి సిద్ధమైంది. 2019 అక్టోబర్ 2వ తారీఖు 6 నెలల కాలంలోనే డాక్టర్ బాపూజీ మహాత్మా గాంధీ పుట్టినరోజు నాడు సచివాలయ వ్యవస్థని వాలంటరీ వ్యవస్థని తీసుకొచ్చి గతంలో ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కూడా జరిగిన విధంగా పారదర్శకంగా నిజాయితీగా నిష్పక్షపాతంగా అర్హతనే ప్రమాణకంగా తీసుకుని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 6 నెలల్లోనే 130,000 మందికి గ్రాడ్యుయేట్స్కి ఉద్యోగాలు కల్పించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అదేవిధంగా స్వయం సేవ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ యువ దర్శకుడు బుచ్చిబాబు సానా కలయికలో రూపుదిద్దుకుంటున్న ప్రతిష్టాత్మక చిత్రం పెద్ది. రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక సోమవారం విజయవాడలో శేష జనవాహిని మధ్య అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హీరో రామ్ చరణ్ మాట్లాడారు. భావోద్వేగ ప్రసంగంతో అభిమానులను ఉత్తేజపరిచారు. విజయవాడలో ఈ వేడుక ప్రీ రిలీజ్ ఫంక్షన్ల కాకుండా సక్సెస్ మీట్ లా ఉందని చరణ్ వ్యాఖ్యానించారు. అభిమానుల ఉత్సాహం, ప్రేమ చూస్తుంటే ఆనందంగా ఉందన్నారు. విజయవాడ మాకు అదృష్ట నగరం, నాన్నగారి పలు చిత్రాల బ్లాక్ బస్టర్ల వేడుకలు ఇక్కడ జరిగాయి. ఆ సెంటిమెంట్ ను లక్ను మాతో తీసుకెళ్లామని ఇక్కడికి వచ్చామని చరణ్ పేర్కొన్నారు. ఇంత వేడిలోనూ గంటల తరబడి ఎదురు చూసిన అభిమానులకు పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. నమస్తే విజయవాడ, నమస్తే నమస్తే. సారీ సుమ గారు, నాకు మైక్ ఇవ్వడానికి కొంచెం డిలే అయింది. విజయవాడలో ఇది ప్రీ రిలీజ్ ఫంక్షన్ లా లేదు, సక్సెస్ మీట్ చేస్తున్నట్టు ఉంది. థ్యాంక్ యూ. కేశినేని చిన్ని గారికి, దుర్గేష్ గారికి ఇంత గ్రాండ్ సపోర్ట్, ఇంత గ్రాండ్ ఈవెంట్కి సపోర్ట్ చేసినందుకు మీకు, మీ టీం అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సార్. ఇంత షార్ట్ నోట్లెస్ చేసినందుకు. విజయవాడ అసలు మీ అందరి మధ్యలో ఇక్కడికి వచ్చి చేసుకున్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. చాలాసేపు నుంచి వెయిట్ చేసినందుకు. ఇంత హీట్లో షర్ట్ అంతా మొద్ద అయిపోయింది అందరికీ. బట్ ఈ హీట్ని, ఈ ఎనర్జీని చాలా ఇంతసేపు ఎంజాయ్ చేసాం. విజయవాడలో చేయాలనుకున్నాం. ఎప్పుడైతే డిసైడ్ అయ్యామో నేను సతీష్ గారికి చెప్పాను, ఇది మా లక్కీయెస్ట్ సిటీ. నాన్నగారికి కానీ మాకు ఖైదీ నెంబర్ 150 కూడా ఇక్కడే చేసాం, ఇందిరా కూడా ఇక్కడ చేసాం. సో ఆ లక్ని కొంచెం మేము ఇంటికి తీసుకెళ్దామని ఇక్కడికి వచ్చాం. మీ అందరికీ, తమ్ముళ్ళకి, ఇక్కడ ఉన్న అన్నయ్యలకి, వచ్చిన అక్కలకి, పసిరి ప్రియులకు ఊరట కలిగించే విధంగా గత కొద్ది రోజుల నుండి బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. నిన్న 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారంపై 820 రూపాయలు, 22 క్యారెట్ల బంగారంపై 750 రూపాయలు, 18 క్యారెట్లపై 610 రూపాయలు తగ్గింది. ఈ రోజు బంగారం ధరల్లో ఎలాంటి మార్పు లేదు, ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం ఉదయం 10 గంటల సమయంలో హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం 1,56,220 రూపాయల వద్ద, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 1,43,200 రూపాయల వద్ద, 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం 1,17,170 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది. ఈ రోజు వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు, ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం ఉదయం 10 గంటల ప్రాంతంలో హైదరాబాద్ మార్కెట్లో 100 గ్రాముల వెండి 29,000 రూపాయల వద్ద, కేజీ వెండి 2,90,000 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దేశంలోని 32,000 టన్నుల పసిడి, ఇళ్లలోని బంగారం రీసైకిల్ చేద్దామని ప్రధాని మోదీ పిలుపు. ప్రమాణ స్వీకారం చేసిన సుప్రీంకోర్టు కొత్త న్యాయమూర్తులు, వారితో ప్రమాణ స్వీకారం చేయించిన సిజేఐ జస్టిస్ సూర్యకాంత్. దావూద్ కు పాక్ ఐఎస్ఐ అండ, కరాచీ నుండి భారత్ పై కుట్రలు, ఢిల్లీ పోలీసుల దర్యాప్తులో సంచలన నిజాలు.
గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలంటూ మౌల్వీల డిమాండ్పై స్పందించిన యూపీ సీఎం యోగి చెప్పేదొకటి చేసేదొకటి అనే రీతిలో ద్వంద్వ ప్రమాణాలు తగదని హితవు. పరేడ్ గ్రౌండ్స్ లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు. ప్రభుత్వ పురోగతిని వివరించిన సీఎం రేవంత్ రెడ్డి. పెద్ది వేదికపై మంత్రి కందుల దుర్గేష్ కీలక ప్రకటన. ఏపీలో సినిమా పరిశ్రమ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్న మంత్రి. తెలంగాణ భవన్లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు. కళాకారులను సన్మానించిన కేటీఆర్. యువగలం బ్యాచ్ కు దొడ్డిదారిన ఉద్యోగాలు. విద్యాశాఖ లూటీపై ఆర్టీఏ ద్వారా ప్రశ్నించిన మాజీ మంత్రి పేర్ని నాని. హైదరాబాద్ ట్యాంక్ బండ్పై ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం ఏర్పాటు చేయాలి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన కల్వకుంట్ల కవిత. డిఎస్సీ అక్రమాల బాధ్యులను శిక్షించాల్సిందే. వైసీపీ నేత కేకే రాజు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా డిమాండ్. విజయవాడలో అట్టహాసంగా జరిగిన పెద్ది ప్రీ రిలీజ్ వేడుక. 10 ఏళ్లకు ఒకసారి వచ్చే కథ పెద్ది అని రామ్ చరణ్ అభివర్ణన. పసిడి ప్రియులకు ఊరట, స్థిరంగా బంగారం ధరలు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.